Given the following data, calculate the simple and weighted arithmetic average price per ton of iron purchased by an industry for 6 months. So 6 months iron purchase ఇచ్చారు మనం యావరేజ్ వాల్యూ మీన్ వాల్యూ కనుక్కోవాలి. డేటా ఎలా ఉంది అంటే January 42 price purchase 25 tons, February 51 35, March 50 31, April 40 47, May 60 48, June 54 50. మనం మంత్ ఒక కాలం కింద తీసుకున్నాం. ప్రైస్ పర్ టన్ ఎక్స్ అనేటువంటి వేరియబుల్స్ తీసుకున్నాం. ఎక్స్ అనేటువంటిది వరుసగా అది 42 51 50 40 60 55. వీటిని యాడ్ చేస్తే 297 వచ్చింది. ఐరన్ పర్చేజ్డ్ ఎఫ్ ఫ్రీక్వెన్సీ 25 35 31 47 48 50. ఇవన్నీ యాడ్ చేస్తే 236 వచ్చింది. మనం మీన్ కనుక్కోవడానికి ఇది ఎక్స్ అండ్ ఇది ఎఫ్ అనుకుంటే ఎక్స్ ఇంటూ ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. 42 ఇంటూ 25 1050, 51 ఇంటూ 35 1785, 50 ఇంటూ 31 1550, 40 ఇంటూ 47 1880, 60 ఇంటూ 48 2880, 54 ఇంటూ 50 2700. ఇవన్నీ సమప్ చేస్తే ఎక్స్ ఇంటూ ఎఫ్లన్నీ కూడా సమప్ చేస్తే 11,845. సో మనకి ఎక్స్ అండ్ ఎఫ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్స్లన్నీ కూడా యాడ్ చేసి టోటల్ తీసుకున్నాడు, ఎఫ్లన్నీ కూడా యాడ్ చేసి టోటల్ తీసుకున్నాడు. ఎక్స్ ఇంటూ ఎఫ్ అనేటువంటి మనకు కాలంని కన్స్ట్రక్ట్ చేసి ఎక్స్ ఇంటూ ఎఫ్ వాల్యూస్ ఏ కాలం ఆ కాలం రాసి ఇవన్నీ కూడా యాడ్ చేశాడు. మనకి సింపుల్ అర్థమెటిక్ మీన్ కావాలి అంటే ఓన్లీ ఎక్స్లు మాత్రమే ఇస్తారు. అప్పుడు ఫార్ములా సిగ్మా ఎక్స్ బై ఎన్. సిగ్మా ఎక్స్ ఎంత వచ్చింది 297 బై ఎన్ మీన్స్ 6 వాల్యూస్ ఉన్నాయి. 297 by 6 దట్ ఈస్ 49.5. వెయిటెడ్ అర్థమెటిక్ మీన్ కావాలి అంటే డిస్క్రీట్ సిరీస్ కింద ఉంటుంది. ఇది సింపుల్ అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ సిరీస్ కింద ఉంటుంది. దీని ఫార్ములా సిగ్మా ఎక్స్ ఇంటూ ఎఫ్ బై సిగ్మా ఎఫ్. ఇది ఫార్ములా. ఐ అనేదాన్ని మనం అలా ఉంచుకోవచ్చు, లేదా నోటేషన్లో తీస్తే పర్వాలేదు. సిగ్మా ఎక్స్ ఇంటూ ఎఫ్ బై సిగ్మా ఎఫ్. సో సిగ్మా ఎక్స్ ఇంటూ ఎఫ్ ఎంత వచ్చింది 11,845. సిగ్మా ఎఫ్ ఎంత వచ్చింది 236. సో సిగ్మా ఎక్స్ ఇంటూ ఎఫ్ బై సిగ్మా ఎఫ్ వాల్యూ వేసుకుని సింప్లిఫై చేస్తే 50.19 వచ్చింది. సో ఇలాగ మనకి ఓన్లీ ఎక్స్ మాత్రమే ఇస్తే మీరు కనుక్కోవడానికి సిగ్మా ఎక్స్ బై ఎన్. ఎక్స్ అండ్ ఎఫ్ రెండు ఉన్నప్పుడు మనం ఎక్స్ ఇంటూ ఎఫ్ మెయింటైన్ చేసి ఆ ఎక్స్ ఇంటూ ఎఫ్లో ఏ కాలం కా కాలం ఏ రో కా రో చేసుకుని అన్నీ కలిపి ఉన్న సమ్ సిగ్మాగా కన్స్ట్రక్ట్ చేసుకుని సిగ్మా ఎక్స్ ఇంటూ ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అనే ఫార్ములా ద్వారా డిస్క్రీట్ సిరీస్లో మీన్ కలుగుతుంది. నాకు వచ్చిన ఫార్ములా ఏంటంటే given two groups of observations n1 and n2 and x1 bar and x2 bar being the number of observations and arithmetic means of the two groups respectively, we can calculate the composite mean using the following formula. అంటే ఇప్పుడు n1 ఐటమ్స్కి x1 బార్ అనేది మీన్ అనుకుందాం, n2 ఐటమ్స్కి x2 బార్ అనేది మీన్ అనుకుందాం. ఇప్పుడు n1 ప్లస్ n2 రెండు కలిపితే వచ్చేటువంటి మొత్తం డేటాకి మనకి మీన్ వాల్యూ కావాలి అనుకుంటే దానికి రెస్పెక్టివ్ ఫార్ములా ఏంటంటే n1 ఇంటూ x1 ప్లస్ n2 ఇంటూ x2 హోల్ బై n1 ప్లస్ n2. సో మన దగ్గర n1 ఐటమ్స్కి సంబంధించిన మీన్ వాల్యూ x1 బార్ ఉంది, n2 ఐటమ్స్కి సంబంధించి మీన్ వాల్యూ x2 బార్ ఉంది. So then the mean x bar is equal to n1 x1
బార్ ప్లస్ n2 x2 బార్ హోల్ బై n1 ప్లస్ n2. అంటే మన దగ్గర n1 ఐటమ్స్కి సంబంధించి ఒక మీన్ వాల్యూ ఉండి n2 ఐటమ్స్ సంబంధించి మరో మీన్ వాల్యూ ఉన్నప్పుడు మనకు కంబైన్ మీన్ కావాలి అంటే మళ్ళీ n1 ప్లస్ n2 ఐటమ్స్ అంటే వరుసగా రాసుకుని అవన్నీ యాడ్ చేసి ఫామ్లో పెట్టగలదు అనమాట. ఉన్న డేటా యూజ్ చేసుకుంటూ n1 వాల్యూస్కి x1 బార్, n2 వాల్యూస్కి x2 బార్. కంబైన్డ్ మీన్ కావాలి అనుకుంటే n1 x1 బార్ ప్లస్ n2 x2 బార్ బై n1 ప్లస్ n2 ఇస్ ద ఫార్ములా.